హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పాట 87. అవునండి, రేపు ఖాళీగానే ఉన్నాను. కారు నడుపుతున్న ఆర్య వైపుకు అరగంట చూస్తూ సమాధానం ఇచ్చింది అంజలి. రాత్రిపూట నీకు బాగుంటాడు కదా, పనుల్లో ఉంటావు, అందుకే నీకు వీలు ఉండదని తెలుసు. అందుకే మధ్యాహ్నం పిలిచాను. అయితే రేపు మనం కలిసి భోజనం చేద్దాం, సరేనా? తప్పకుండా. రాజేశ్వరి గారు అంజలి సహజంగానే అంగీకరించింది. రాజేశ్వరి గారు తనను భోజనానికి పిలవటం ఇదే మొదటిసారి కాబట్టి కాదంటే చాలా మర్యాదగా ఉంటుంది. సరే, రేపు నేను ఫోన్ చేస్తానులే. నువ్వు ఇప్పుడు పనిలో ఉన్నట్టున్నావు, ఇక ఉంటాను. సరేనండి, రేపు కలుద్దాం. అంజలి తన మాట ముగించాక రాజేశ్వరి గారు ఫోన్ పెట్టే వరకు ఆగి ఆ తర్వాత పెద్దగా నిట్టూర్చింది. ఆ క్షణంలో ఆమె ఆర్య వైపుకి చూసి, మీ అమ్మమ్మ గారు నన్ను ఎందుకు భోజనానికి పిలిచారో మీకు తెలుసా? కేవలం నాతో మాట్లాడడానికేనా అని అడిగింది. నీకు నిఖిల్కి మధ్య ఉన్న విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నారేమో. ఆర్య తన చూపును ముందు వైపుకే ఉంచి అతని అందమైన ముఖంలో ఎలాంటి భావం లేకుండా అన్నాడు. ఏంటి, ఎందుకు? అంజలి అయోమయంగా టెన్షన్ గా కళ్ళార్పింది. గతసారి మీకు నిఖిల్ ప్రపోజ్ చేశాడు కదా అందరి ముందు, దాన్ని ఆమె చాలా తీవ్రంగా తీసుకున్నారు. బహుశా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడాలి అనుకుంటున్నారేమో. ఏంటి, మీరు నిజంగానే చెప్తున్నారా? ఆర్య మాటలు విని అంజలి నిజంగానే చాలా ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి గారు ఆ ప్రపోజల్ ని అంత తీవ్రంగా తీసుకున్నారా? ఇది నువ్వు సృష్టించుకున్న సమస్య కాబట్టి పర్యవసనాలకు సిద్ధంగా ఉండాలి కదా. ఆర్య చల్లగా విక్రింతగా అన్నాడు. అదే సమయంలో అంజలి తన ఎర్రటి పెదవిని కొరుక్కుంది. నిజమే, ఆ ప్రపోజల్ ని అందరూ తీవ్రంగానే తీసుకున్నారు. కానీ తను నిఖిల్తో ఆ విషయం గురించి విడిగా మాట్లాడి వివరించానని ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? నిఖిల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అంజలి నిస్సహాయంగా నిట్టూర్చింది. నిఖిల్ పెళ్లి సంబంధాలను చెడగొట్టాలనే ఉద్దేశం ఆమెకు అస్సలు లేదు. అంజలి, ఇక నువ్వు నిజాయితీగా చెప్పు, నీకు నిజంగా నిఖిల్ అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇష్టమా కాదా? అనుకోకుండా ట్రాఫిక్ లైట్ దగ్గర ఆర్య గారు కారు ఆగడంతో అతను తన లోతైన చూపులను ఆమెపై సూటిగా సారించారు. ఆ క్షణంలో అంజలి తన కింద పెదవిని కొరుక్కుంది. నేను అతన్ని ఒక స్నేహితుడిగా మాత్రమే చూస్తాను. అతని చమత్కారం, సరదా వ్యక్తిత్వం నాకు ఇష్టం. అతని నిశ్చింతం, ప్రశాంతం జీవనశైలి కూడా ఇష్టమే. కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అతని ఇష్టమే, కానీ అది ప్రేమ కాదు. అలా చెప్పగానే అంజలి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఆర్య వైపుకు కోపంగా చూసింది. అసలు నేను ఎందుకు ఇవన్నీ మీతో చెప్తున్నాను? ఇక అదే సమయంలో అతని పెదాలపై చిరునవ్వుతో, చెప్పేశావుగా, ఇక కారణం ఎందుకు అని అన్నాడు. ఇతరుల ముందు ఎప్పుడు అంటి ముట్టనట్టు చల్లగా దూరంగా ఉండే ఆర్య ఎందుకో తనకు తెలియకుండానే తన మనసులోని మాట చెప్పుకునేంత దగ్గరవాడైపోయాడు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా ఆమె అస్సలు ఊహించలేకపోయింది. నాకు దీని గురించి మాట్లాడాలని లేదు. రేపు ఈ పరిస్థితిని ఎలా వివరించాలో అర్థం కావట్లేదు. అంజలి నిట్టూరిస్తూ అంది. తను పూర్తిగా ఇరకాటంలో పడిపోయినట్టు భావించింది. అది విన్న ఆర్య కనుబొమ్మలు ఎగరేసి, నా దగ్గర ఒక చిట్కా ఉంది అని అన్నాడు. అయితే చెప్పండి. అంజలి తెలుసుకోవాలనే ఆతృతను ఆపుకోలేకపోయింది ఆర్య ముందు. అప్పుడు అతను ఒక తిరిగిలేని ఉపాయం సూచించాడు. రేపు నిఖిల్ మరియు మా అమ్మమ్మ ముందు నా మీద నీకున్న ప్రేమను ఒప్పుకో. అకస్మాత్తుగా అంజలి అందమైన కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మీ కలలో అని అంటూ వెటకారంగా నవ్వింది. అయితే ఆర్య ఆమె స్పందనకి ఏమాత్రం చలించలేదు. కనీసం కోపగించుకోలేదు, బాధపడలేదు. పైగా అతని పెదాలపై చిరునవ్వు మరింత లోతైంది. లేకపోతే నేనే నీ మీద నా ప్రేమను ఒప్పుకుంటాను. వద్దొద్దు, దయచేసి అలాంటి తీవ్రమైన పనులేమీ చేయకండి. పరిస్థితి ఇప్పటికే చాలా క్లిప్తంగా ఉంది. దయచేసి దాన్ని మరింత క్లిష్టతరం చేయొద్దు, సరేనా? అతను కావాలని తనకి ఇబ్బందులు సృష్టిస్తున్నాడని ఆమెకు అకస్మాత్తుగా అనిపించింది. ఆ సమయంలో బన్నీ స్కూల్ కనుచూపు మేరలోకి వచ్చింది. ఆర్య ఒక్కసారిగా ఆమె వైపుకు తిరిగి, నేను లోపలికి వెళ్ళి బన్నీని తీసుకువస్తాను, నువ్వు కారులోనే ఉండు అని అన్నాడు. అయితే అంజలి ఆర్యని ఇబ్బంది పెట్టకూడదన్న పట్టుదలతో, బన్నీ నా కొడుకు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని కునికింది. ఈ రోజు మధ్యాహ్నం నేనే స్వయంగా వచ్చి తీసుకువెళ్తానని ఉదయం బన్నీకి మాటిచ్చాను, కాబట్టి నా మాట నిలబెట్టుకోవాలి. అలా చెప్పి ఆర్య కారు తలుపు తెరిచి బయటికి దిగాడు. ఇక అంజలి కారులోనే కూర్చుని వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోయింది. నిజానికి ఆమె కూడా అతనితో కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ఆమెకు కొంచెం బిడియంగా అనిపించింది. వాళ్ళు నిజమైన జంట కాదు కదా. ఇంతకు ముందు ఆర్య
బన్నీ తండ్రిగా నటించి క్రీడా పోటీలకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి కనిపిస్తే ఇతర తల్లి తండ్రులు ఎవరైనా పలకరిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అంజలి కారులోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యింది. కొద్దిసేపటికి ఆర్య చేతిలో చేయి వేసుకుని బన్నీ స్కూల్ నుండి బయటికి రావటం తను చూసింది. ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడని క్లియర్ గా తెలుస్తుంది. అతని నడకలో ఒక రకమైన ఉత్సాహం, గెంతులు వేస్తున్నాయి. ఆ దృశ్యం చూడగానే అంజలి తన ముఖంలో నవ్వును ఆపుకోలేకపోయింది. బన్నీని సంతోషంగా చూసిన ప్రతిసారి ఆమె చాలా అంటే చాలా ఆనందపడుతుంది. అమ్మా, బన్నీ కారులోకి ఎక్కి తన పిల్లల కారు సీట్లో కూర్చున్నాడు. ఆర్య ముందుకు వంగి అతనికి సీట్ బెల్ట్ పెట్టాడు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఆర్య అచ్చం తన కొడుకుని ప్రేమగా చూసుకునే ఒక తండ్రి పాత్రను పోషిస్తున్నట్టుగా అనిపించింది అంజలికి. తన ముందున్న దృశ్యాన్ని చూసిన అంజలిలో అకస్మాత్తుగా చెప్పలేని ఒక భావన మొదలైంది. ఈ మనిషిని మన జీవితాల్లోకి ఇలాగే రానివ్వాలా? ఒకవేళ బన్నీకి రోజు అతన్ని చూడటం అలవాటైపోయి అతని సాన్నిహిత్యానికి బానిస అయితే, ఎప్పటికైనా తను అకస్మాత్తుగా మా జీవితం నుండి అదృశ్యమైపోతే బన్నీ నిరాశ చెందుతాడా? అమ్మా, మనం సరుకులు కొనడానికి వెళ్దామా? నేను పెద్ద షాపులకి వెళ్ళాలి అనుకుంటున్నాను. సరే నాన్న, ఈ రోజు అందరం కలిసి వెళ్దామని అంజలి నవ్వుతూ బదిలిచ్చింది. అలా ఆర్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద షాపులోకి వెళ్లారు. పెద్ద కిరాణా దుకాణంలో అంజలి కొన్ని తాజా వెజిటేబుల్స్ తీసుకోవడంలో ఉంది. ఆర్య బన్నీకి కొన్ని బొమ్మలు ఏరుకోవడానికి తీసుకోవడానికి వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత అంజలి ఫ్రూట్స్ విభాగం వైపుకి నడిచింది. అక్కడ తాజా పనస పళ్ళని చూడగానే ఆమెకు తినాలని కోరిక కలిగింది. ఎందుకంటే తను అది తిని చాలా కాలం అయింది. అందుకే ఆమె బాగా గుజ్జు ఉన్న ఒక పండుని ఎంచుకుని దాని బరువు తూయించడానికి వెళ్ళింది. దాని ధర చాలా ఎక్కువగా ఉండటంతో అది చూసి ఆమె మొహం చిట్లించుకుంది. కానీ అప్పుడప్పుడు చేసే ఖర్చుకి పర్లేదని సరిపెట్టుకుంది. ఆ తర్వాత అంజలి బన్నీల ఆర్యాల కోసం వెతగ్గా ఆర్య ట్రే నిండా బహుమతులు ఉండడం చూసింది. కొంచెం నిస్సహాయంగా అనిపించినా ఆమె తనలోనే ఉంచుకుని, బన్నీని పాడు చేస్తున్నారా? ఇన్ని కానుకలు అవసరమా అని అనుకుంది. అమ్మాయి ఇవన్నీ నాన్న నా కోసం కొన్నారు. ఇక బన్నీ బండిలో కూర్చుని ఆమెకు చూపించాడు. మనం నాన్నతో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టించకూడదు. నీకు బాగా నచ్చింది ఒకటి తీసుకుందాం, సరేనా అని అంజలి బన్నీకి నచ్చ చెప్పింది. అది విన్న ఆర్య, ఇవన్నీ బన్నీకి నేను ఇస్తున్న కానుకలు, ఇవి విజ్ఞానాన్ని పెంచే బొమ్మలు అని నెమ్మదిగా అన్నాడు. నాకు అన్నీ కావాలి అని బన్నీ కూడా బొంగమూతి పెట్టాడు. ఎందుకంటే అతనికి బొమ్మలన్నీ కావాలి. అదే సమయంలో అంజలి నిస్సహాయంగా తలూపింది. ఈ ఒక్కసారికే సరేనా, పదండి బిల్లు కడదాం. ఆమె బిల్లు కట్టడానికి సిద్ధపడింది. కానీ ఆమె తన ఫోన్ తీయకముందే ఆర్య అన్నిటికీ డబ్బులు చెల్లించేశాడు. తనే బిల్లు కడతాడని తెలిస్తే ఇంకో 2 పనసపళ్ళు కొనేదాన్ని కదా. కారులోకి ఎక్కగానే బన్నీకి ఆ ఘాటైన వాసన నచ్చింది. అమ్మా, పనసపండు కొన్నావా? వాసన చాలా బాగుంది. అవును, తేనె పనస రకం కొన్నాను, ఇంటికి వెళ్ళి తిందాం. అమ్మయ్య, నాకు పనసపండు అంటే చాలా ఇష్టం. అంజలి ప్రభావం వలన బన్నీకి పనసపండు తినడం అలవాటయింది. మరోవైపు పక్కనే నిలబడి ఉన్న ఆర్య ఆ కారులో పనసపండు వాసన వస్తూ ఉండటంతో కొద్దిగా ముఖం చిట్లించాడు. ఇంటికి రాగానే అంజలి వెంటనే ఆ పండును కోసింది. దాని వాసన ఇల్లంతా నిండిపోయింది. ఆమె తొనలను ఒక ప్లేట్లో పెట్టి బయటికి తెచ్చింది. ఇంతలో బన్నీ అప్పటికే చేతులు కడుక్కుని తినడానికి సోఫాలో ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. అంజలి సోఫాలోనే కూర్చున్న ఆర్య వైపుకి చూసి, మీరు కూడా కొంచెం తినండి అని అంది. అది నాకు ఈ పళ్ళు అంటే ఇష్టం ఉండదు అని ఆర్య తిరస్కరించాడు. అయినా అంజలి పట్టుబట్టి ఒకటి చేతికిచ్చింది. ఇది చాలా బాగుంటుంది, ఎందుకు ప్రయత్నించకూడదు? ఆర్య గారు, ప్రయత్నించండి, ఇది చాలా బాగుంటుంది. బన్నీ ఒక తన చేతితో పట్టుకుని దాన్ని తింటూ అన్నాడు. ఆర్యకి వేరే ఎవరైనా చెప్పి ఉంటే అతను ఖచ్చితంగా తిరస్కరించేవాడు. కానీ చెప్పింది అంజలి. బన్నీ కావటం గురించి ఇక వారి ప్రభావం ఆర్యపై బలంగా ఉండటం వలన అతను తన ఇష్టతను అధిగమించి ఒక చిన్న ముక్క తీసుకుని నోరు కొద్దిగా తెరిచి దాన్ని టేస్ట్ చూశాడు. ఆ రుచి అతను ఊహించిన దానికంటే చాలా బాగుంది. దాన్ని జాగ్రత్తగా టేస్ట్ చేస్తూ ఉండగా ఆ గొప్పదైన ఇంకా వెగటు పుట్టించని టేస్ట్ అతనికి నోరంతా నిండిపోయింది. ఆ పండు యొక్క వెన్నలాంటి మెత్తదనానికి అతను లొంగిపోకుండా ఉండలేకపోయాడు. అతని మొదట ఉన్న వ్యతిరేకత గాలిలో కలిసిపోయింది. అతను తల పైకెత్తి అంజలి వైపుకు చూసి చాలా బాగుంది అని అన్నాడు.
చూసారా, నేను చెప్పాను కదా చాలా టేస్ట్ ఉంటుందని. ఇక అనూహ్యంగా అంజలిలో ఏదో సాధించాను అన్న తృప్తి కలిగింది. ఆర్యతో పనసపండు తినిపించగలిగినందుకు ఆమెకు చాలా హ్యాపీగా ఉంది. వంటగదిలో ఇంకా ఉన్నాయా? నువ్వు కొన్నది అంతేనా అని ఆర్య స్పష్టంగా అన్నాడు. అది సరిపోలేదని ఖచ్చితంగా చెప్పాడు. దానికి అంజలి కళ్ళార్పింది. అది తేనె పనస రకం, చాలా ఖరీదైనది. ఒక పండు కొనడానికి చాలా ఖర్చు అయింది. కావాలంటే అప్పుడు పనసపండు కొనుక్కొని తిని స్వేచ్ఛ వచ్చే ఆ రోజు కోసం కలలు కంటున్నాను. నీ కోరికను నేను ఈజీగా తీర్చగలను అని ఆర్య కళ్ళు చిన్నవి చేసి అన్నాడు. నీకు ఈ విసుగు పుట్టేంత వరకు ఎన్ని పనసపళ్ళు కావాలంటే అన్న నేను ఇప్పించగలను. పర్లేదు, నేను ఎక్కువ సంపాదించి కొనుక్కుంటాను. అలా చెప్పిన తర్వాత అంజలి టైం వైపుకు చూసి, నేను ఇప్పుడు రాత్రికి భోజనం సిద్ధం చేస్తాను. బన్నీని కాస్త చూసుకుంటూ ఉండండి అని చెప్పింది. ఆ తర్వాత అంజలి వంటగదిలోకి వెళ్ళగా ఆర్య బన్నీతో కలిసి బొమ్మల ప్రదేశానికి వెళ్లి కొత్తగా బొమ్మల పెట్టెలు తెరవడం మొదలు పెట్టాడు. బన్నీ సంతోషంగా తన కొత్త బొమ్మల పెట్టెలు తెరుస్తూ ఉంటే అది చూస్తున్న ఆర్య కళ్ళల్లో ప్రేమగా చూసే చూపు మెరిసింది. ఆ క్షణం ఆర్యకి తనే నిజంగా బన్నీ తండ్రి అనిపించింది. నిజంగా మరి తనే కదా, చూద్దాం.